ఆ రోజు అంటే అప్పటికి మీరు ఇంకా తెలుగుదేశం పార్టీతో కానీ రామారావు గారితో లేకపోయినప్పటికీ కూడా మనందరికీ కూడా తెలుసు 1982 సరిగ్గా మార్చి 29వ తేదీ నాడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక ప్రకటన. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా యావత్ భారతదేశ రాజకీయాలను సైతం మలుపు తిప్పినటువంటి ఒక ఘటనగా భారత రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు భారతదేశ రాజకీయాల్లో రామారావు గారు ఒక పెను సంచలనం సృష్టించినటువంటి రోజుగా కూడా చెప్పుకోవాలి. అయితే చాలా స్వల్ప వ్యవధిలో ఆయన ఆ రోజున అధికారంలోకి వచ్చారు. ఎందుకంటే ఆయన నినాదాలు కూడా ఆ రకంగా ఒక సామాన్య ప్రజలను కూడా ప్రభావితం చేశాయి. అంటే సంక్షేమం, పాలన అంటే సంక్షేమం అని చెప్పని దోపిడీ పోకడల మీద ఆయన గట్టిగా నిగ్గదీసి అడిగినటువంటి దీన్ని ప్రజలు విశ్వసించారు అనుకుంటున్నా. మరి అలా ప్రారంభమైనటువంటి దీన్ని మీతో వారు ఆ సంఘటనల గురించి వాటి గురించి ఎలా ప్రస్తావించారో ఒకసారి చెప్పండి. తప్పకుండా ఎప్పుడు కూడా ఆయన ఆవిర్భావాన్ని గురించి చెప్తూనే ఉండేవారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మా కారణంగానే ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చారని చెప్తుండేవారు. దాసరి నారాయణరావు గారు ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చారు, మీకు కూడా చూసే ఉంటారు. అది ఆయన బొబ్బిలిపులి అంతా అయిపోయిన తర్వాత ఈ మీడియా వచ్చినప్పుడు దాని మీద ఇంత మంచి ఆశయాలున్న మీరు ఏమైనా రాజకీయాల్లోకి వస్తారని అడిగితే చూద్దాం ఆలోచిద్దాం అన్న ఒక్క మాటే మొత్తం సంచలనం అయిపోయింది రెండు రాష్ట్రాల్లో కూడా. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా తెలుగుదేశం, ఆంధ్రప్రదేశ్. అట్లాంటి పరిస్థితుల్లో నేను ఆయనకి చెప్పాను, రండి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఏ ప్రజలైతే మీకు ఇంత గౌరవాన్ని ఇచ్చి ఈ స్థాయిలో నిలబెట్టారో ఆ ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం మీ మీద ఎంతైనా ఉంది అని నేను వారి బాధ్యతను గుర్తు చేశాను. అప్పుడే వారికి ఒక ఇన్స్పిరేషన్ కలిగింది రాజకీయ పార్టీ పెట్టాలనేటువంటిది అని వారు దాసరి నారాయణరావు గారు చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తుంటారు, నేనే రమ్మన్నాను, నేను తీసుకొచ్చి. సరే ఈయన అన్ని తన ఖాతాలోనే వేసుకుంటారు కనుక అది నమ్మాల్సిన విషయం కాదు. కానీ స్వయంగా ఎన్టీఆర్ గారు, అలాగే ఈయన మన నాదెండ్ల భాస్కరరావు గారు, మెయిన్ అయితే ఆయనే అసలు చెప్పాలి అంటే. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించి, ఇదంతా నా తెలుగు తేజం పుస్తకంలో రాశాను నేను, ఆయన విభేదించి బయటకు వచ్చారు. ఆయనతో పాటు ఇంకొక ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, ఆదినారాయణ అది ఏదో పేర్లు ఉన్నాయి వాళ్ళ పేర్లు. సరే అట్లా వచ్చినప్పుడు అప్పుడే ఎన్టీఆర్ గారి ఇది నేను ఆలోచిస్తానన్న మాట బాగా మీడియాలో చాలా హైలైట్ అయ్యి వచ్చింది. అది నాదెండ్ల భాస్కరరావు కొంచెం అందరూ అన్నారట, బాగా ప్రజాకర్షణ ఉన్నటువంటి యాక్టర్ కదా ఎన్టీ రామారావు గారు అంటే, ఇక కొత్త పార్టీ పెట్టాలనుకున్నప్పుడు అటువంటి వ్యక్తులు ఉంటే మంచి ఇన్స్పిరేషన్, త్వరగా పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. పొలిటికల్గా ఎంత మెచ్యూరిటీ ఉన్నా కూడా ప్రజాకర్షణ కూడా, ఫేస్ వాల్యూ కూడా ముఖ్యం కదా అని ఆయన సలహా చెప్పారు నాకు కొంతమంది. దాని మీదట నేను ఎన్టీఆర్ రామారావు గారిని కాంటాక్ట్ చేశాను. ఆయన కూడా ఆయన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఇంకొక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా నాకు ఫోన్ చేశారు, బ్రదర్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పి మరొక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. సరే ఇవన్నీ కూడా ఏదైనా ఒక్కటి మాత్రం ఇక్కడ ఒప్పుకోక తప్పదు, నాదెండ్ల భాస్కరరావు గారు మెయిన్. ఆయన పార్టీ స్థాపనకు పూర్తిగా మద్దతు ఇచ్చి అప్పుడు నిలబడిన వ్యక్తి ఆయనే. ఆ విషయంలో ఎన్టీఆర్ గారు కూడా అదే చెప్పారు. బ్రదర్ కాల్ చేశారు, నేను అదే టైంలో షూటింగ్ కోసం ఏదో ఇక్కడికి వస్తుంటే ఆయన కలిశారు. ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని ఇంటికి వెళ్దాం రండి అని చెప్పి తీసుకెళ్ళారు. వెళ్ళి నేను కొంచెంసేపు ఉన్నాను, వెళ్ళిపోయాను అని చెప్పారు. సరే నేను ఒకసారి నాదెండ్ల భాస్కరరావు గారిని కూడా ఇంటర్వ్యూ చేశాను నా పుస్తకం కోసం తెలుగు తేజంలో. అసలు ఎందుకంటే ఒక పుస్తకం రాసేటప్పుడు ఐ వెంకటరావు లాగా ఏకపక్షం ఉండకూడదు. అది ఒక రైటర్ అనేవాడు నలుగురు అభిప్రాయాలు తీసుకోవాలి. ఇక్కడ ఎన్టీఆర్ వైఫ్గా కాకుండా నేను ఒక రైటర్గానే అక్కడ ఆలోచించి, ఎంత బద్ధ శత్రువు కదా మరి తెలుగుదేశం పార్టీకి నాదెండ్ల గారు అంటే, ఆ పేరు కూడా ఎత్తకూడదు అన్నంత స్థితిలో
నేను ఈ పుస్తకం రాయాలంటే ఆయన అభిప్రాయం కూడా తప్పనిసరి అనుకొని నేను వారిని కలవటం జరిగింది. చాలా గౌరవించారు పాపం, చాలా ఓపికగా ఒక 4 గంటల సేపు వారి ఇంట్లో వారు చెప్పడం జరిగింది. అనేక విషయాలు వారు చెప్పారు. చంద్రబాబు వల్లే మేమంతా కూడా బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, మా మీద అనేక స్టార్టింగ్ లోనే అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా పార్టీలోకి రాలేదు, వచ్చారుగా. అంటే మీరు చెప్పేది ఆవిర్భావం వేరు, పార్టీ పెట్టిన తర్వాత అన్నమాట. అంటే ఈ ఆవిర్భావానికి తర్వాతే జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నాదెండ్ల భాస్కరరావు వీళ్ళంతా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు అప్పుడే ఇంక ఊగిసలాడుతూ ఉన్నారట. నాకు ఈయన చెప్పడం ఏంటంటే, మా వారు అది ఇంట్లో మాత్రం ఒప్పుకోలేదట ఎవరు కూడా. బసవతారకమ్మ గారు కానీ పిల్లలు కానీ ఎందుకు మనకి రాజకీయాలు అసలు వద్దు, ప్రశాంతంగా ఉండండి, ఇంకా వచ్చిన సినిమాలు వస్తాయి లేకపోతే లేదు, ఇంక ఈ వయసులో రెస్ట్. అప్పటికి 60 ఏళ్ల వయసు వస్తుంది. ఆయన చండశాసనం లాస్ట్ సినిమా అనుకుంటాను, ఆ సినిమా షూటింగ్ ఏదో జరుపుకుంటా ఉన్నారు అప్పుడు. ఇంకా అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్పారట. చెప్తే కానీ అప్పటికి ప్రజల నుంచి లెటర్స్ ఎన్ని వచ్చినాయి అంట, 10 బస్తాల ఉత్తరాలు వచ్చినాయి. అసలు చదవలేక కొన్ని ఒక్కోటి అలా చూసి అన్ని చూడలేరు కదా. 10 బస్తాల ఉత్తరాలు, మీరు రండి రాజకీయాల్లో, మీకోసం మేము ఎదురు చూస్తున్నామని తెలుగు ప్రజలు, ఈ కాంగ్రెస్ పార్టీతో మేము పడలేకపోతున్నాం, మీరు రండి రండి అని చెప్పి ఆ అభిమానుల ఆకాంక్ష మేరకు నేను రావాల్సి వచ్చిందని ఆయన చెప్పారు నాకు. సరే, ఎవరు ఎంత వాళ్ళ సొంత ఖాతాలో వేసుకున్నా ఎన్టీఆర్ గారికి ఆయన కలగకుండా అభిప్రాయం ఎవరేం చేయలేరు కదా, ఎవరేం చేయలేరు. అప్పటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను మరీ పదే మార్చడం, దాంతో ప్రజలంతా కూడా వెక్స్ అయిపోయి ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ కోసం చూస్తున్న తరుణంలో ఈయన రావడం అనేది ఒక ట్రెండ్ క్రియేట్ చేసిందని చెప్పచ్చు. అది ఒక ఇన్సిడెంట్ ఎన్టీఆర్ గారు చెప్పారు నాకు. ఏంటంటే, ప్రధానంగా అప్పుడు అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి. ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు వస్తున్నారనేది వస్తే ఈయన ఎయిర్పోర్ట్కి చాలా హంగామా ఆర్భాటంగా ఆయన రిసీవ్ చేసుకోవడానికి చాలా మంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, డప్పులు, ఎంత పాపం. వాళ్ళ తెలంగాణ పద్ధతి ఏంటంటే ఒక గౌరవం ఎదురు తీసి రిసీవ్ చేసుకోవటం అనేది. అట్లా వెళ్ళేసరికి అది చూసి ఆయన కోపంతో ఆయన తిట్టి అక్కడి నుంచి ఒకటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారు, రాకుండా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని. అంత కోపం అవసరం లేదు కదా, ఎందుకండి ఇలాంటి వద్దులేమని, నాకు ఇష్టం ఉండదని ఒక మాట చెప్పొచ్చు. అలా చెప్పకుండా ఆయన అవమానం చేసి అట్లా వెళ్ళిపోయారు. అంజయ్ గారు చాలా బాధపడ్డారు ఆ విషయంలో. అదేవిధంగా చీటికి మాటికి ముఖ్యమంత్రులు మార్చడం అంటే ప్రజాస్వామ్యం అనే దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత విఘాతం కలిగించిందంటే, ఇప్పుడు ఒక మనిషి సీఎం క్యాండిడేట్ అనేటువంటి ఒక వ్యక్తిని పెట్టే కదా వాళ్ళు ముందు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా చేయడం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవం అనే నినాదం తీసుకోవడమే చాలా ఆత్మగౌరవం అనే నినాదం ప్రజల్లోకి ఎంతగా వెళ్ళిపోయిందంటే, అంటే ఈ పరిస్థితులన్నీ ఇంకా చెప్పారు. గమ్మత్తు ఏంటంటే, ఆయనకు అప్పటి వరకు రాజకీయాలు తెలియదు, ఓనమాలు కూడా తెలియదు, న్యూస్ పేపర్ కూడా చూడలేదు ఏనాడు కూడా. ఎట్లా 1-2 సార్లు మాత్రం ప్రజల కోసం ఆయన జోలి బట్టి ఫామ్ లో ఉన్నప్పుడు, అది మన ఒకసారి అలాగే చైనాతో యుద్ధం అనుకుంటాను, డిఫెన్స్ ఫండ్ అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు ఆయన. ఆ టైంలో 2 సార్లు కూడా ఆయన డిఫెన్స్ ఫండ్ ఒకటి బాగా వసూలు చేసి ఇచ్చారు. అప్పుడు కూడా చాలా రాజకీయాలు చెప్పారు.